ఇంకొచ్చి మీరు వెళ్ళడం జరిగింది, కానీ కొన్ని కారణాల చేత మళ్ళీ రిజెక్ట్ అవ్వడం జరిగింది. అవును. సో ఏం చెప్పదలుచుకోరా అన్న? కారణాలు అంటే నా కారణం అయితే ఏం లేదు బ్రో, నా ఫాల్ట్ అయితే ఏం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ఫేర్ జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మన శ్రీముఖి గారు నేను పొగడలేదని చెప్పేసి ఆవిడ పొగడమంది. బిగ్ బాస్ నన్ను చూసావా అని అడిగింది. నేను మీ సీజనే చూడలేదని చెప్పాను. స్ట్రైట్గా మాట్లాడే తత్వం అది చెప్పడం వల్ల ఆవిడకి నచ్చలేదు. అది పర్సనల్గా తీసుకుని నాకు నవదీప్ గారు ఇవ్వాల్సిన రెడ్ ఏదైతే ఉందో అది శ్రీముఖి గారు ఇచ్చింది. సో అక్కడ ఆవిడ ఇచ్చింది, అది నాకు అన్ఫేర్ అనిపించింది. అండ్ అభిజిత్ గారు, బిందుమాధవి గారు అసలు నాకు క్వశ్చన్ చేయలేదు. నేనేంటి, నేను ఎవరు, నేను ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను బిగ్ బాస్కి అనే పాయింట్లు చెప్తూ ఉండగా స్టాప్ చేసి అసలు నాకు అమ్మంటే ఇష్టం బ్రో, మా జనరల్గా అమ్మంటే ఇష్టం, అమ్మ కోసం వెళ్తాను అన్నప్పుడు వీళ్ళు అమ్మని చూసుకొని కొంచెం అవమానించినట్టుగా మాట్లాడారు, వ్యంగ్యంగా పోయి అమ్మని చూసుకుని ఇంటికి అన్నట్టుగా. అది నాకు అన్ఫేర్ అనిపించింది. ఇప్పుడు నాకు నియర్ బై 3 to 5 minutes టైం ఇచ్చారు. సో కొంతమందికి ఏమో హాఫ్ అన్ అవర్, 1 hour. మీరు చూసారు కదా ఎపిసోడ్ ఎలా ఉన్నాయో, ఎపిసోడ్ హాఫ్ అన్ అవర్ ఎపిసోడ్ వస్తుందంటే వాళ్ళకి ఫుటేజ్ ఎంత ఉంటుంది. సో ఒకరికి అన్ఫేర్, ఒకరికి ఫెయిర్ జరిగి ఈ పార్షియాలిటీ ఎందుకు, పార్షియాలిటీ చూపించారు. నాకు లిటరల్లీ అన్యాయం జరిగింది, అది నేను చెప్పాలి. ఆ అన్యాయం నేను జరిగిందని చెప్పేసి వాళ్ళ టీంకి తెలియాలని చెప్పి నా ఈ పోరాటం. నేను పోరాటాన్ని గెలిచేదాకా నేను వదిలిపెట్టను, నేను ఎక్కడ వరకు వెళ్తా. సో నాకు అన్ఫేర్ జరిగింది. ఫెయిర్ జరిగి ఇప్పుడు నవదీప్ గారు కానీ, బిందుమాధవి గారు కానీ నన్ను క్వశ్చన్ చేసి నాకు టాస్క్ పెట్టి అసలు నాకు టాస్క్ అడగలేదు, క్వశ్చన్ చేయలేదు బ్రో. నాకు ఏది పెట్టకుండా నన్ను పంపించేస్తారు. సో అది నాకు అన్ఫేర్ అనిపించింది. నాకు ఏదైనా పెట్టి నాకు ఏదైనా చేయమని నేను చేయకుండా వస్తే దానికి నేను తీసుకుంటా. నన్ను ఏం చేయమనుకుండా ఏం క్వశ్చన్ చేయలేదు, నేను ఇంకా చెప్పేది ఉంది అనగానే అమ్మ కోసం వెళ్తున్నా. ఇట్లా నా గురించి అమ్మ కోసం అంటే అమ్మ సెంటిమెంట్ అందరిలాగా అమ్మ సెంటిమెంట్ యూస్ చేయాలని కాదు, నా బ్యాక్గ్రౌండ్ గురించి, నా గురించి చెప్పమంటారు, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి నేను చెప్పాలి కదా. నాకు తల్లి గురించి నేను చెప్పకపోతే చేయమని నేను చేయమని వెళ్ళడమే వేస్ట్. నా తల్లి ఇట్లా కష్టపడిద్దాన్ని, ఇట్లా పల్లెటూరు ఒక అమ్మ పిచ్చి తల్లి, నా తల్లి, ఆ తల్లి కోసం వచ్చాను అని యాక్టర్గా నా కోసం కూడా వచ్చాను. అదే సేమ్ టైం నా తల్లి కోరిక అని చెప్పా. నీకు అది ఫేక్ అనిపిస్తే నీ గురించి చెప్పరాబోయ్ అని అడగాలి, అది నీకు ఫేక్ అనిపిస్తే. సో అది తల్లి ఎమోషన్ గురించి నాకు కాదన్నా, నేను నా కోసం వెళ్ళాలనుకున్నా. సో ఇప్పుడు అడిగింది తల్లి కాబట్టి తల్లి గురించి వెళ్ళాలనుకున్నా. సో ఇది నాకు అన్ఫేర్ అనిపించింది. నాకు న్యాయం కోసం ఎంతవరకు వెళ్తా. సో నాకు అది మాట. నిజంగా అంటే బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అది ఆల్రెడీ కొంతమంది సెలబ్రిటీస్ పెట్టుకుంటారు, వాళ్ళనే చూపిస్తారు అన్నట్టుగా వినిపిస్తుంది. నిజమేనా? మీరు అవునని కాదు, మంచి ఇన్ఫ్లుయెన్సర్. సో మీరు బిగ్ బాస్కి వెళ్ళాల్సిన అర్హులు అయిన వ్యక్తులు, సో మిమ్మల్ని కాదని వేరే వ్యక్తులను తీసుకెళ్లడం అది కొద్దిగా అన్ఫేర్ అనిపించింది. ఆ స్క్రిప్టెడ్ అనుకోవచ్చా? మీరు చూసినప్పుడు, మీరు షో చూస్తున్నప్పుడు, ఆ ఎపిసోడ్ చూసినప్పుడు మీకు తెలుస్తుంది ఎవరిని లేపుతున్నారు, ఎవరిని తగ్గిస్తున్నారు, వర్త్ ఉన్నటువంటి ఎవరిని పంపించేస్తున్నారు, వర్త్ లేని ఎవరిని లేపుతున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయికి షూ టాస్క్ ఇచ్చారు బ్రో, షూ క్లీన్ చేసి టాస్క్ ఇచ్చారు శాలినికి. అమ్మాయి నేను క్లీన్ చేయనంది. నువ్వు నిజంగా ఫెయిర్ గా జరిగితే నీ జడ్జ్మెంట్ అనేది ఫెయిర్ ఇవ్వాలంటే అమ్మ షూ క్లీన్ చేయకపోతే వెళ్ళిపో, లోపలికి వెళ్ళిన చాలా క్లీన్ చేయాలి, ఇదే క్లీన్ చేయనప్పుడు నువ్వు అన్ఫిట్ వెళ్ళిపో అని చెప్పి పంపించేసేయాలి. అమ్మాయికి రెండో అవకాశం ఎందుకు ఇచ్చారు? మళ్ళీ రెండో అవకాశం ఎందుకు ఇచ్చారు? నాకు రెండో అవకాశం కాదు కదా, ఫస్ట్ అవకాశం కదా. అందులో 0.01% నాకు అవకాశం ఇవ్వలేదు బ్రో. టాస్క్ ఆడే అవకాశం ఇవ్వలేదు, వాళ్ళ అవకాశం ఇచ్చేది కాదు, నేనే అవకాశం తీసుకోవడం రెడీగా ఉన్నా. అక్కడ నా భర్త నేను చెప్పడానికి, నేను డాన్సర్ని, యాక్టర్ని, సో నా ఫిజికల్ ఫిట్నెస్ చూపించడానికి, మెంటల్ ఫిట్నెస్ చూపించడానికి అన్నిటి రెడీగా ఉన్నా. బట్ నాకు రెడీ అసలు అవకాశం ఇవ్వలేదు. నాకు అది బాధ. నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు, నాకు ఏ అవకాశం ఇవ్వలేదు కదా, అది నా బాధ. డెఫినెట్లీ చూస్తున్నా. నిన్న ఒక పెద్ద ఛానల్లో ఆర్టికల్ వచ్చింది. ఏంటి అంటే అది అగ్ని పరీక్షలో ఉండి ఆడుతున్న వాళ్ళు చేసేది అక్కడ అంత పసలేదు. అక్కడ వాళ్ళకంటే బయటకు వచ్చిన వాళ్ళు, ఇలా రిజెక్ట్ అయిన వాళ్ళు చేసే వాళ్ళ బాధ, వాళ్ళ పెయిన్ బయట అంత హైప్ చూపిస్తుంది. లోపల వాళ్ళు ఏం లేదు, బయట వాళ్ళే ఉంది. సో ఇలాంటి వాళ్ళు తీసుకోవాల్సింది, కానీ అలాంటి వాళ్ళు తీసుకుని అసలు లోపల ఆడిస్తున్న వాళ్ళు ఆడలేకపోతున్నారు. అక్కడ పసలేదు, అసలైన పస బయట ఉంది, వీళ్ళని తీసుకుంటే బెటర్ అన్నట్టుగా ఒక ఆర్టికల్ రాశారు. చూశాను. నేను ఎపిసోడ్ చూసిన తర్వాత లిటరల్లీ ఇప్పుడు గేమ్ లో ఫిట్ అయిన వాళ్ళని, గేమ్ నేను ఆడలేను అన్న వాళ్ళని తీసుకోవడం నాకు అర్థం కాలేదు. సో ఆ గాయత్రి అనే అమ్మాయి నేను వెళ్ళిపోతానని చెప్పింది, ఆ గేమ్ ఆడకుండా. అలాంటి అవన్నీ ఉంచారు, గేమ్ ఆడిన వాళ్ళు పంపించేశారు. ఎక్కడ రాజకీయాలు జరుగుతుంది నాకు అర్థం కాలేదు బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నా టార్గెట్ ఏంటంటే, నా పెయిన్ ఏంటంటే నాకు అన్ఫేర్ జరిగింది, నాకు న్యాయం జరగాలి, దీనికోసం ఎంతవరకైనా పోరాడతా, ఎంతవరకైనా వెళ్తా. ఇది నా పాలసీ. మీరు కానీ ఉప్పల్ బాల్ కానీ రిజెక్ట్ అయిన చాలా మీకు చాలా అభిమానం లభించింది, చాలా ప్రేరణ లభిస్తుంది. సో నిజంగా అంటే మీరు వెళ్ళిన టీఆర్పీ రేటింగ్ ఇంకా చాలా బాగుండేది అంటున్నారు, ఏం చెప్తారన్న? ఖచ్చితంగా బ్రో, ఖచ్చితంగా. ఇప్పుడు నాయుడు ఆయన పేరేంటి, నాయుడు నేను ఎపిసోడ్లో ఆయన పేరేంటి, రోహిత్ నాయుడు అనే వ్యక్తి ఉన్నాడు. అతన్ని పుష్ చేస్తున్నారు. అరే బాబు నువ్వు వెళ్ళరా అని పుష్ చేస్తున్నారు. మనకు అది లేదు. ఎవడు వెళ్తాడు అనగానే టాటూ వేసుకోవడం కాదు, బ్లేడ్తో కోసుకోవడానికి కానీ ముందు అడుగుంటా రప్పలు ఆడిచ్చేస్తాడు. వెళ్ళిన తర్వాత ఉప్పల్ బాలు అదే చేస్తాడు. అతను బాగానే ఆడతాడు, నేను బాగానే ఆడతాను, అన్నింటిలో యాక్టివ్గా ఉంటాం. అలాంటి తీసుకోకుండా నేను ఇలా మూలం కూర్చున్నాడు, సోఫాలో కూర్చుని ఏం చేయట్లేదు. అతను అలాంటి తీసుకుని ఏం వదిలేసడానికి, ఏం ఎంటర్టైన్మెంట్ చేయడానికి నాకు అర్థం కాల. ప్రతిదీ ఎంటర్టైన్ చేస్తాం బ్రో, ప్రతి విషయంలో ముందుంటాం. ఇప్పుడు చెప్తున్నాను కదా, అక్కడ ఉన్న 15 మందితో పోల్చుకుంటే, అందరితో పోల్చుకుంటే ఒక స్టెప్ నేను ముందే ఉంటాయి. ఎవ్రీ విషయం మెంటల్గా, ఫిజికల్గా, వోకల్గా అన్ని విషయాలు ముందే ఉంటాం. ఇంకోటి తెలుగు బిగ్ బాస్ ఇది జపాన్ వాళ్ళని తీసుకొచ్చి ప్రమోట్ చేయడం ఏ రకంగా చూస్తారు? అది టీఆర్పీ ప్రాసెస్ బ్రో, అది వాళ్ళ పర్సనల్. టీఆర్పీ కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. జపాన్ కాదు, తెలుగు బిగ్ బాస్ కదా ఇది. తెలుగు బిగ్ బాస్ మరి గట్టిగా మాట్లాడదే బాధ. తెలుగు మాలాంటి పక్కన పెట్టి వాడిని తీసుకుని, జపాన్ తీసుకుని ఫ్లైట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి, సో చాలా జరిగినాయి అక్కడ.
సో అది అవసరం కాదు. అది ఎవరు మాట్లాడాలి? మన తెలుగు ప్రేక్షకులు సామాన్యులు గట్టిగా గొంతెత్తాలి. మన వాళ్ళకి ఇవ్వకుండా ఎందుకు ఇస్తున్నారని చెప్పి మాలాంటి సపోర్ట్ చేసి ముందుండాలి. అండ్ ఇంకోటి బాగా వినిపిస్తుంది, మాధవి గారికి మేడం మీరు ఆడపులి అంటే సెలెక్ట్ చేస్తున్నారంట, అభిజిత్ కి ఐ లవ్ యూ సార్ అంటే సెలెక్ట్ చేస్తారంట, నవదీప్ కి హగ్ ఇస్తే సెలెక్ట్ చేస్తారంట, నిజమే నాన్న? అదే నడుస్తుంది కదా బ్రో, స్ట్రాటజీలు నడుస్తున్నాయి. ఎవరు ఎక్కడ ఇంప్రెస్ చేస్తున్నారు. నేను ఇంప్రెస్ చేసే ప్రాసెస్ లో నన్ను బిగ్ బాస్ లో చూసావా అంటే నేను చూడలేదన్నా, నేను ఇంప్రెస్ చేయను. నేను ఎందుకు అబద్ధం ఆడాలి అక్కడ? అది నేను అబద్ధం ఆడినందుకు వాళ్ళకి అది మైనస్ అయింది. వాళ్ళు మన మనసులో పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకుని నన్ను రిజెక్ట్ చేసింది శ్రీముఖి. ఇంప్రెస్ చేసిన వాళ్ళకి, అగ్లు ఇచ్చిన వాళ్ళకి, ఇప్పుడు టాలెంట్ ఏంటంటే షర్ట్ తీసిన వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి టాలెంట్ అవకాశాలు ఇస్తున్నారు. సో ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లేదు. బట్ నేను ఇప్పటికి కూడా వాళ్ళ 15 మందితో పోల్చుకుంటే ప్రాపర్ నేను వాళ్ళకంటే ముందే ఉంటా ఒక విషయంలో, అది నేను చెప్పాలనుకుంటున్నా. మళ్ళీ అవకాశం వస్తే వెళ్తారా? ఖచ్చితంగా ఈ పోరాటం దానికోసం. నాకు అన్యాయం జరిగింది, మళ్ళీ నాకు ఒకసారి మళ్ళీ పిలిచి ఫెయిర్ గా ఆడిషన్ పెట్టి ఏదైనా చేయమని చేస్తా. నచ్చితేనే తీసుకోండి, లేకుంటే నేను ఏదైనా ఓడిపోతే నేనే ఓడిపోయినా, నాలో స్ట్రెంత్ ఇదే నేను చెప్తా ముందు. ఒకవేళ మీ పోరాటం జరుగుతూ ఉంటది, ఒకవేళ తీసుకోకుండా సరే, ఒకవేళ వచ్చే నెక్స్ట్ బిగ్ అగ్నిపరీక్ష 3 అప్లై చేస్తారా? అది ఆ టైంని బట్టి బ్రో. ఈ లోపు నా లైఫ్ ప్లాన్స్ ఉన్నాయి, నా సినిమా ప్లాన్స్ ఉన్నాయి, నా కెరీర్ ప్లాన్స్ ఉన్నాయి. ఆ టైంని బట్టి నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నా, చాలా క్లియర్ గా ముందుకెళ్తా. నాకు ఆ ప్లాన్స్ అన్ని బాగున్నాయి. ఆ టైంని బట్టి ఆలోచిస్తా వెళ్ళాలా వద్దా అనేది. ఆ టైంలో నేను మంచి మంచి సినిమాలు చేసుకుంటే నేను వెళ్ళలేను కదా. సో నాకు ఎప్పుడైనా బిగ్ బాస్ అంటే ఇష్టమే, అట్లా అనమాట. 1 word లో నవదీప్ గురించి ఏం చెప్తారు? నవదీప్ నా వరకు అయితే నేను చెప్పింది మొత్తం విన్నాడు బ్రో. నాకు అక్కడ పర్సనల్ గా నేను చెప్పే పాయింట్ నా పర్సనల్ అని కాదు, అక్కడ స్టేజ్ మీద కనెక్ట్ అయింది ఎవరైనా ఉంటే నవదీపే. సో అలాంటి నవదీప్ గురించి నేను బయట వేరే ఉన్నా సరే నవదీప్ నాకు కొంచెం గ్రీన్ ఇవ్వడానికి సపోర్ట్ చేశాడు. మాధవి గురించి చెప్తారు? బిందు మాధవి గురించి ఆవిడకి జడ్జ్మెంట్ ఎలా వాళ్ళు తెలియదు, పక్కన ఎవరు ఇస్తే పక్కన వాళ్ళు చూసి ఇస్తూ ఉంటుంది. అభిజిత్ గారు ఏమో స్ట్రాటజీ మైండ్ అని ఆయన లాగా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకే ఇస్తూ ఉంటాడు. లైక్ ఆయన నాయుడు అనే అతని పేరు. ఇది బిగ్ బాస్ షో అగ్ని పరీక్ష షో కాదు, అవమానించే షో అని చాలా మంది అంటారు. ఎందుకంటే రీసెంట్ గా రన్నింగ్ రాజా అనే వ్యక్తిని స్విమ్మింగ్ దగ్గరకు రానివ్వలేదు, చెంపవాళ్ళు కొడతా అని చెప్పడం. లాస్ట్ టైం నవదీప్ గారు ఊరు నుంచి వస్తారు, ఊపుకుంటూ వస్తారు. నేను అదే చెప్పేది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నిన్ను పిలిచి, ఒక సామాన్యుని పిలిచి గౌరవించకపోయినా పర్లేదు బ్రో. ఒక సామాన్యుని పిలిచి నువ్వు ఇది ఫిట్టా, నువ్వు బిగ్ బాస్ ఫిట్టా, నువ్వు ఫిట్ కాదు, నువ్వు బిగ్ బాస్ ఫిట్ కాదు, టాస్క్లు పెట్టు, టాస్క్ ఆడలేకపోతున్నారా బాబు, నువ్వు హౌస్లో ఏం ఆడతావు పంపించే, నువ్వు ఫెయిర్ గా పంపించు, మంచిగా పంపించు. నువ్వు ఎవడో కామన్ మ్యాన్ అవమానించడానికి నీ మళ్ళీ టచ్ చేస్తే చెంప మీద కొడతా, చెంప పగల కొడతా, నువ్వు అదే నువ్వు ఇదే నువ్వేం సమాజానికి అసలు అవమానించడం చాలా కరెక్ట్ కాదు. నాకే జరిగింది బ్రో. నేను నా కోసం వెళ్తున్నా, నా తల్లి కోసం వెళ్తాను, వెళ్ళి తల్లిని చూసుకుంటే నా తల్లిని అవమానించినట్టే కదా. అరే మీ తల్లి కోరికని పక్కన పెట్టి బాబు నీ గురించి చెప్పని ఏదైనా క్వశ్చన్ చేయలేదు, ఏ క్వశ్చన్ చేయలేదు, నన్నే అవమానించారు. పక్కన వాళ్ళ గురించి నన్నే అవమానించారు, ఒక సామాన్యుని అవమానించారు బ్రో. అది జరిగింది. నాగార్జున గారికి ఏం లేదు సార్. ఇప్పుడు కామన్ మ్యాన్ కి, సామాన్యులు కానీ ఒక అవకాశం ఇచ్చినప్పుడు నిజంగా సామాన్యులు ఇవ్వండి. ఈ సామాన్యుల ముసుగులో సామాన్యుల కోసం అవకాశం ఇస్తున్నాం, టీఆర్పీ కోసం అరే నిజంగా సామాన్యులకు అవకాశం ఇస్తాను, అందరూ సామాన్యులు కనెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు అది బిస్కెట్ అవుతుంది. దొరికిపోతున్నారు కదా అక్కడ, క్లియర్గా దొరికిపోతున్నారు. సామాన్యులకు ఇస్తున్నామా, వేరే వాళ్ళకి ఇస్తున్నామా, అక్కడ రాజకీయాలు జరుగుతుంది, దొరికిపోతున్నారు కదా, లైవ్లో దొరికిపోతున్నారు, స్క్రిప్ట్లో వస్తున్నాయి బయటికి, ఆ ఎపిసోడ్లు వస్తున్నాయి. మీలాంటి మలాంటి అన్న కూర్చున్న బాబాయ్కి అందరూ తెలుసు అక్కడ ఏం జరుగుతుంది అనేది. దొరికిపోతున్నారు. దొరికిపోవడం జాగ్రత్త పడండి, స్క్రిప్ట్ చేసినా సరే అని చెప్తున్నా. మరి మీరు రిజల్ట్స్ అయిన తర్వాత ఊరికి వెళ్ళారు కదా, ఊర్లో ఉన్న మీ ఫ్రెండ్స్ అందరూ ఏం చెప్పారు? మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు కూడా బాధపడతారు. వాళ్ళందరూ నమ్మారు నేను వెళ్తున్నా పక్కాగా బ్రో. అందరూ నేను కాన్ఫిడెంట్గా ఉన్నా బ్రో. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పారు, అక్కడ కండిషన్లు కూడా బ్రో మేము వెళ్తాం, ఏదో మాత్రం ఖచ్చితంగా వెళ్తామని చెప్పి నన్ను కాన్ఫిడెంట్గా నమ్మారు బ్రో. వాళ్ళందరూ డిసప్పాయింట్ అవుతున్నారు నువ్వు వెళ్ళలేదని చెప్పేసి. ఖచ్చితంగా వాళ్ళందరూ పోరాడతారు, అందరూ గట్టిగా అడుగుతున్నారు. సో గట్టిగా నేనైతే వెళ్తానని నమ్మకం ఉంది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా వెళ్తా కూడా.